హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం పులుసు పప్పు చేసుకుందాము. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చేసేదండి పప్పు, నాకు చాలా ఇష్టం. ఈ రోజుల్లో అసలు చేసుకుంటలేదు, చాలామందికి తెలియకపోవచ్చు. ఇది కొంచెం సిమిలర్గా పప్పు చారులాగా ఉంటుందండి, కానీ దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానికోసం అయితే నేను ఈరోజు ఒక టీ కప్ అంత కందిపప్పు తీసి 2 గంటలు నానబెట్టుకున్నానండి. అది కడుక్కొని చక్కగా నీళ్ళు పెట్టుకుని దాంట్లో వేసుకుని ఉడికించుకుంటున్నానండి. ఒక ఉసిరికాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను పప్పు ఉడికే గ్యాప్లో. సరే, చిన్న మంట పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది కదండి పప్పు. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని పొడవుగా, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుని పొడవుగా కట్ చేసుకుని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇది కొంచెం ఎక్కువ టైం ఏం పడుతుంది, తొందరగా అయిపోతుంది. చింతపండు అయితే గుజ్జు తీసుకుని వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం టేస్ట్కి తగినట్టు వేసేసుకొని కలుపుకొని మరిగించుకోండి కొంచెంసేపు. తర్వాత పప్పు గుత్తి జస్ట్ లైట్గా అదమండి, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. అలా అయిపోయిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు మరిగించుకొని తర్వాత అయితే మనం ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకుందామండి. పులుసు మరిగింది కదా, ఇప్పుడు మనకు టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది. అంతా సరిపోతే పక్కకు దింపేసి నెయ్యితో తాలింపు పెట్టేసుకుంటామేనండి. నెయ్యి వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసేసుకుని చక్కగా పోపు వేసుకుని తినేయడమేనండి. చాలా బాగుంటుంది.